విజయనగరం జిల్లా గరివిడి మండలం కాపుశంభం గ్రామంలో ఏగలబంద చెరువులో ఉపాధి హామీ పనులకు వెళ్లిన కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి. పని మధ్యలో అందరూ సేద తీరుతున్న సమయంలో తేనెటీగలు ఒక్కసారిగా కమ్మేయడంతో పనికి వచ్చిన వారంతా పరుగులు తీశారు. అయితే వృద్ధులు మరికొంతమంది పరిగెత్తలేక కింద పడిపోవడంతో సుమారు 10 మందిని తేనెటీగలు కాటేశాయి. వీరందరినీ హుటాహుటిన చీపురుపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు గ్రామస్తులు. అయితే ఇందులో రాజాన లక్ష్మయ్య పరిస్థితి విషమంగా ఉండడంతో విజయనగరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారందరి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. అది ఈగల బంద పేరుదండి. అక్కడ ఒక పని చేస్తాను. ఏం పని? చెరి పని, ఉపాధి పథకం పని చేస్తుంటే అయిపోయింది. పని దగ్గర పడిపోయింది. ఇక్కడ బయలుదేరిపోయిన టైంకి ఆ అమ్మాయి ఎవరో ఇంట్లోకి వెళ్ళిన అమ్మాయి ఎవరో తెలియదు. ఆ దారికి అంటే వస్తాం రోజును కదలలేదు. ఇవాళ మాత్రం కదిలిపోను. కదిలితోపడికి మొత్తం జనాన్ని పారిపోయి పరిగెత్తాము. పడిపోను కొంచెం తగ్గాక ఒక పిల్లోడు వచ్చి దుప్పటికాయ అలాగా బయటకి తీసుకెళ్ళాడు. అప్పుడు బాబు వచ్చి ఆటో ఇప్పుడు ఎలాగుంది? ఫుల్గా ఉండాలి. ఖాళీ లేదు, చదివి లేదు. చెరువు పనికి ఫస్ట్ వెళ్ళామయ్యా. చెరువు పనికి వెళ్ళిన తర్వాత చెరువు పని చేసిన తర్వాత రెస్ట్ అనేది తీసుకున్నాం. రెస్ట్ తీసుకున్నప్పుడు ఆ తేనెటీగలు అనేవి అవి పొగ రేగాయో తెలియదు, ఎవరు రాలిచ్చి కుట్టారో తెలియదు. అందువలన అవి రేగి వచ్చి మా మీద దాడి చేయడం అనేది జరిగింది. ఆ దాడికి ముసలి వాళ్ళు కొంతమంది గురయ్యారు. వాళ్ళు పరిగెట్టలేక చెరువులో ఉండిపోయారు, చెరువు బంటలో ఉండిపోయారు. మిగతా వాళ్ళు పారిపోయారు. కొంతమందికి కండిషన్ బాగోలేదు, కొంతమందికి బాగానే ఉంది, ఇక్కడ ఉంచారు. ఒక అతనికి బాగోలేదు, అతన్ని విజయనగరం హాస్పిటల్కి తరలించారు. ఎంతమంది? ఒక 10 మందికి ఇలా వచ్చాయని. ఒక అతను మాత్రము కొంచెం సీరియస్గా ఉందని, క్రిటికల్ కండిషన్లో ఉందనేసి విజయనగరం పెద్ద హాస్పిటల్కి తరలించారు. అతని పేరు నాకు అంతగా ఐడియా లేదయ్యా. మిగతా వాళ్ళని అందరినీ ఇక్కడే ఉంచారు. ఇక్కడ ఇప్పుడు డిశ్చార్జ్ ఇస్తారని అడిగితే 3 రోజుల దాకా ఉంచాలి అన్నారు డాక్టర్స్. మేబీ బాగుంటే రేపు మార్నింగ్ వచ్చి చూసి చెప్తానన్నారు. ఎంత వేళ మేము మా వాడుకు భాష అయితే ఏగల బంద అంటామయ్యా.